ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాని వెనుకున్న వాళ్ళు ఎవరున్నారో బయటికి లాగి చూపిస్తాను. అప్పుడుంటుంది ఒక్కొక్కళ్ళకి. బేబీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? చేసిందంతా అలా ఓపెన్ గా చెప్పేస్తున్నావేంటి? మమ్మీ, రివర్స్ లో వస్తేనే కదా అనుమానం రాకుండా ఉంటుంది. అందుకనే అలా మాట్లాడాను. కానీ గుండమ్మ వాళ్ళని కనిపెడతానంటుంది. తెలుస్తుందంటావా? దాని మొహం అది కనిపెట్టేదేంటి? పల్లవి మీద అటాక్ చేసిన రౌడీలు ఎవరో దానికే తెలీదు. ఇక గుండమ్మకెలా తెలుస్తుంది? ఎలా కనిపెడుతుంది? డోంట్ వరీ బేబీ. పల్లవి మిస్ అయ్యింది, అదొక్కటే వర్రీ మమ్మీ. అదిగో పల్లవి వచ్చింది. పల్లవి, ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు కదా? పర్వాలేదు, బానే ఉంది. అసలు నీకు ఇలా జరిగిందని తెలియగానే అందరూ షాక్ అయ్యాం తెలుసా? అసలు ఈ పని ఎవరు చేశారో తెలిసిందా? తెలుసుంటే ఈ పాటికి పల్లవి వాళ్ళంతా చూసేది. పల్లవి మీద అటాక్ చేసిన వాళ్ళు బాగుపడతారా? నాశనమైపోతారు. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోతాయి. రోడ్డు మీద వెళ్తుంటే ఈ ఇసుక లారీ గుద్దేస్తుంది. ఏంటి ఏంటి నన్ను తిడుతున్నావు? అంటే నేను చావాలనుకుంటున్నావా? నేను నిన్ను తిట్టడం ఏంటి? పల్లవి మీద అటాక్ చేసిన వాళ్ళని తిడుతున్నా. ఏ, నా మీద అటాక్ జరగడంలో నీ పాత్ర ఏమైనా ఉందా? పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చంపాల్సిన అవసరం అక్షితకే ఉంటుంది. మరి నా మీద అటాక్ చేసిన వాళ్ళని తిడుతుంటే తనెందుకు మధ్యలోకి వస్తుంది? నేనేమి టెన్షన్ పడలేదు. మరి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? ఫ్రెండ్ ఏమైంది? ఎందుకు అక్షితతో గొడవ పడుతున్నావు? తన మీద విలేజ్ లో అటాక్ జరిగింది కదా, దాని వెనకాల నా హ్యాండ్ ఉందని అనుమాన పడుతుంది. ఏంటి ఫ్రెండ్ ఇది? అక్షితనా ఇలాంటి పని చేసేది? ఆ మొహం చూడు, ఎంత అమాయకంగా ఉంటుంది. అయినా నువ్వేంటి ఫ్రెండ్ తనకి సపోర్ట్ చేస్తున్నావు? లేదు ఫ్రెండు, నేను ఎవ్వరిని అపోజ్ చేయను, అందరికీ సపోర్ట్ చేస్తాను. మనం అందరం ఫ్రెండ్స్ కదా. ఖచ్చితంగా అక్షిత అయితే ఇలాంటి పాపం చేసి ఉండదు ఫ్రెండు. స్టూడెంట్స్, ఏంటి ఇక్కడ మీటింగు? వెళ్ళి కూర్చోండి. అమ్మ పల్లవి, ఎలా ఉందమ్మా? బానే ఉంది సార్. సార్ ఏంట్రా, ఇంకా క్లాస్ కూడా స్టార్ట్ చేయలేదు? ఇటువో. డియర్ స్టూడెంట్స్, ప్రిన్సిపల్ గారు మీటింగ్ అరేంజ్ చేశారు. అందరూ పదండి. డియర్ స్టూడెంట్స్, మన కాలేజ్ తరపు నుంచి కండక్ట్ చేసిన ఎన్ఎస్ఎస్ క్యాంపు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకురావడం ఆనందంగా ఉంది. కాకపోతే అక్కడ జరిగిన పల్లవి ఇన్సిడెంటే బాధ కలిగించింది. అయితే ఎన్ఎస్ఎస్ క్యాంపులో ఆ విలేజ్ వాళ్ళ మన్ననలు పొంది బెస్ట్ స్టూడెంట్గా మార్కులు సంపాదించుకున్న పల్లవిని ఇప్పుడు మన కాలేజీ చైర్మన్ గారు బెస్ట్ స్టూడెంట్ సర్టిఫికేట్తో సత్కరిస్తారు. అంటే తనొక్కతే సర్వీస్ చేసిందా? మేం చేయలేదా? అమ్మా, నువ్వే కాదు, అందరూ సర్వీస్ చేశారు. కానీ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాని గురించే ఈ మీటింగ్. గుండమ్మ గారికి
ఫస్ట్ నుంచి కూడా పల్లవి అంటేనే ఇష్టం కదా, అందుకనే తనని సెలెక్ట్ చేసినట్టున్నారు. అవును, డెఫినెట్ గా అందుకే తనని సెలెక్ట్ చేసి ఉంటుంది. చూడక్షిత, ఎవరు ఎలా పర్ఫామ్ చేశారో వెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ తెలుసు, లెక్చరర్స్గా మాకు కూడా తెలుసు. టీచర్స్ అందరి దృష్టిలో స్టూడెంట్స్ అందరూ సమానమే, అది గుర్తుపెట్టుకో. మేడం, మనందరం చూసాం కదా, పల్లవి చాలా బాగా సర్వీస్ చేసింది. ఆ ఊళ్ళో వాళ్ళందరి మనసు గెలుచుకుంది. కాబట్టి షీఈ్ ద బెస్ట్ స్టూడెంట్. పల్లవి, రామ్మా. డియర్ స్టూడెంట్స్, ఈ సందర్భంగా అందరికీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మన కాలేజీలో కేవలం చదువు ఒకటే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ని కూడా కండక్ట్ చేయాలి అని నిర్ణయించడం జరిగింది. ప్రతి స్టూడెంట్లో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని వెలికి తీసి అందులో వాళ్ళని పరిశీలించి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే త్వరలోనే సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి అని మన యాజమాన్యం నిర్ణయించారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పేర్లు ఇవ్వచ్చు. శ్వేత, సార్ నా పేరు కూడా రాసుకోండి సార్. లేదమ్మా పల్లవి, నీ పేరు తీసుకోలేము. అదేంటి సార్? 10 మంది మెంబర్స్నే తీసుకోమని చెప్పారు. సో 10 మెంబర్స్ ఫిల్ అయిపోయారు. అదేంటి సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వచ్చని మేడం గారు చెప్పారు కదా. అమ్మా వసుంధర, అలా అనుకుంటే కాలేజీలో మొత్తం స్టూడెంట్స్ అందరి పేర్లు ఇస్తారు. అంతమందితోనూ ఈవెంట్ని కండక్ట్ చేయడం కుదరదు కదా. అందుకే 10 మంది పర్సన్స్నే తీసుకోమని స్వయంగా చైర్మన్ గారే చెప్పారు. అది కాదు సార్. వసు ఆగు.